ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమకి పరలోకంలో ఉన్న దేవుని ప్రేమకి చాలా తేడా ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమ వాళ్ళు కోరుకున్నని మన దగ్గర ఉంటే మనల్ని ప్రేమిస్తారు, అది కూడా శాశ్వతం కాదు. పరలోకంలో ఉన్న దేవుని ప్రేమ మన దగ్గర ఏది ఎదురు చూడకుండా ప్రేమిస్తుంది. మనని కాదు వద్దని దాటిపోతున్న ప్రేమ కొరకు పరిగెత్తుకొని వెతుకుతున్నాము, బాధపడుతున్నాము, చివరికి ఓడిపోతున్నాము. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుని ప్రేమని దాటిపోతున్నాము. ఈ మాటలు వింటున్న మీకు పరిగెత్తిన ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. మొదటిగా దేవుని యొక్క ప్రేమ బలాన్ని పొందుకునే వ్యక్తే సింసోన్. ధైర్యంగా పెద్ద పెద్ద యుద్ధాలు చేసి గెలిచిన వ్యక్తి. ఒక పరాశ్రీ దగ్గరికి పరిగెత్తి చిన్న చిన్న కోరికల కొరకు ఆశపడి దేవుని యొక్క పెద్ద పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. చివరికి గుడ్డితనంగా ఎగతాళ పాలై చనిపోతాడు సింసోన్. మన జీవితంలో కూడా లోక ఆశలకి కోరికలకి పరిగెత్తితే దారుణమైన బాధలు భయాలను కొని తెచ్చుకుంటాము. రెండే వ్యక్తి దేవుని ప్రేమ దర్శనములు పొందుకున్న వ్యక్తి యోసేపు. కుటుంబ సభ్యుల మూలంగా బాధపడ్డప్పటికీ శిరసాల్లో ఖైదీగా ఉన్న న్యాయంగా బతికాడు యోసేపు. ఒక పరాయి స్త్రీ పాపం చేద్దామని సందర్భాన్ని ఇచ్చినప్పటికీ ఆ స్త్రీని దాటి దేవుని కోసం పరిగెత్తాడు యోసేపు. పెద్ద పెద్ద దేవుడు ఆశలు నెరవేర్చే కొరకు చిన్న చిన్న కోరికలను ఆశల్ని దాటి వెళ్ళాడు యోసేపు. ఈ మాటలు విన్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లోక ప్రేమ గొప్పదా, పరలోక ప్రేమ గొప్పదని మీరే తీర్మానం తీసుకోవాలి. నరకమా పరలోకమా?